నీ గర్భంలో బిడ్డలు పుట్టిండు అంతే 10,000 నాకంటే చిన్నవారికి సంతానమైంది నాకంటే పెద్దవారికి సంతానమైంది నాకు ఈ దేవుడు సంతానం ఇవ్వలే అని మాత్రం పెద్దిరాజన్న దమ్మల కచ్చేరీల బట్టే ఓ నాయలు ఈ రోజు చెప్పే కథ గురించి ఆయన తండ్రి వల్లరాజు ఆయన తల్లి వల్లవదేవి వాళ్ళు 5 అన్నదమ్ములు సింహాద్రిరాజు పెద్దిరాజు వెలనూకరాజు నల్లనూకరాజు పోలురాజు తోడబుట్టింది ఒక చెల్లె అయితే అంతమందిలో అందరికీ సంతానం ఉంది ఈ పెద్దిరాజుకు సంతానం లేదు కడుపు పంట బండలే దాని గురించి ఆ పెద్దిరాజు పెద్దమదేవి కొన్ని బాధలు పడుకుంటూ కొన్ని యాత్రలు తిరిగి వచ్చారు 3 యాత్రలు తిరిగి వచ్చారు ఎక్కడ తిరిగినా కానీ ఏ దేవుడు వాళ్ళకు సంతానం ఇయ్యలే పెద్దమదేవి ఏం చేసింది కదా ఒక్కతే ఇంట్లో ఉండలేక నేను ఎవరు చేయని పాపం నేనే చేసినా ఎవరు